వాట్సాప్‌కి పోటీగా వచ్చినటువంటి అరట్టై వాస్తవంగా ఒక రకంగా చాలా అద్భుతంగా గూడా ఉంది. అయితే వీళ్ళకి మళ్ళీ కలర్‌లు, ఆ కలర్ కాంబినేషన్స్ వాళ్ళ దగ్గర లేదు. ఓ రకంగా నార్మల్ కలరింగ్ ఉంది. వీళ్ళకి మళ్ళీ బిల్డప్ యాక్టివిటీ లేదు. వాట్సాప్‌లో ఉన్నటువంటి బిల్డప్ యాక్టివిటీ ఏఐ, ఆ సిస్టమ్స్ అవి తక్కువుంది. బట్ చక్కగా ఉంది. కమ్యూనికేటివ్ సిస్టమ్‌లో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక రకంగా ఇప్పుడు ఏదైతే సుప్రీం కోర్ట్ ప్రమోట్ చేసిందని చెప్పాలా. సుప్రీం కోర్టు తాజాగా ఒక వ్యక్తి తనకి సంబంధించినటువంటి అంశం మీదన ఒక కంప్లైంట్ చేశారు. ఏమనయ్యా అంటే, నా వాట్సాప్ అకౌంట్‌ని క్లోజ్ చేసింది. ఏదైతే వాట్సాప్ వాళ్ళు నా దాని మీద నిషేధం విధించారు. అది తిరిగి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నటువంటి కాన్సెప్ట్‌ని అడిగారు. ఆ సందర్భంగా మీకు వాట్సాప్పే ఏం అవసరము? వాడు బ్యాన్ పెట్టినప్పుడు వాడినే బతిమలాడుకోవాలి, వాడికే ఆర్డర్లు ఎంచుకోవాల్సిన అవసరమే ఉంది. అంత కావాలంటే అరట్టై ఉంది కదా, అదెందుకు వాడుకోకూడదు అంటూ ఆ సదరు పిటిషనర్కే సూచించడం ద్వారా అరట్టై విషయంలో సుప్రీంకోర్టు చక్కటి ఒక ప్రతిపాదన చేసింది. మీరు ఎందుకు వాడుకోకూడదో ఆలోచించండి అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చింది. తద్వారా అరట్టై అనేటటువంటిది క్రమంగా ఏదైతే ఇప్పటికే నరేంద్ర మోడీ వీళ్ళు కూడా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మంచి కాన్సెప్ట్ అనేది చర్చ జరుగుతుంది.